ఉంటుంది. ఆ కోణంలో పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు వెలిగించి దాని వెనుకున్న మాటలు మనకు బయలుపరిస్తేనే పరమగీత గ్రంథం అర్థమవుతుంది. మనం చదువుకున్న ఈ మూలవచనంలో సంఘ వధువు చిన్న చూపులు చూడమాకండి. ఎవరితో అంటుంది, ఎప్పుడు అంటుంది, అసలు ఏం జరుగుతుంది అని అంటే టూకీగా మీరు గతంలో విన్నారు కాబట్టి టూకీగా చెప్పి నేను ముందుకెళ్తాను. భవిష్యత్తులో ప్రభువు వస్తాడు. భూమి మీద ఉన్న ఆయన వధువు సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. పరిశుద్ధులందరూ కలిసి పరలోకంలో రారాజు స్వయంవరానికి ఈ భూమి మీద నుండి తీయబడిన వధువు సంఘం అక్కడికి చేరుకుంటుంది. రారాజు స్వయంవరంలో ఈ భూమి మీద నుంచి తీయబడిన వధువు సంఘం మాత్రమే కాకుండా పరలోక రాజ్యంలో విశ్వంలో ఉన్న ఆయా కోటాను కోట్ల ప్రపంచాల్లో నుండి ప్రతి గ్రహం నుండి కొంతమంది వధువు సంఘం అంటే భక్త సమాజాలు అక్కడికి వస్తాయి. ఇప్పుడు భూమి మీద నుండి ఒక భక్త సమాజం అక్కడికి చేరుకుంటుంది కదా, అలానే ఈ భూలోకం మాత్రమే కాకుండా దేవుడు కోటాను కోట్ల ప్రపంచాలను చేశాడు. ప్రతి ప్రపంచం నుండి ఆయా దేవదూతల లోకాల నుండి ఒక్కొక్క భూగ్రహం నుండి దేవదూతల వధువు సంఘాలు అక్కడికి చేరుకుంటాయి. వాళ్ళు పరిశుద్ధులు, దేవకుమారులుగా బైబిల్ గ్రంథంలో వాళ్ళు పిలువబడ్డారు. రారాజు స్వయంవరానికి అటు కోటాను కోట్ల దేవదూతల లోకాల నుండి వధువు సంఘాలు అక్కడికి చేరుకుంటాయి. భూమి మీద నుండి తీయబడిన పెండ్లి కుమార్తె ఇక్కడి నుంచి కూడా ఒక వధువు సంఘం అక్కడికి చేరుకుంటుంది. మనందరికీ పాతకాలపు సినిమాలు చూసిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అప్పట్లో రాకుమార్తెలు వాళ్ళకు పెళ్లి చేయాలంటే దండోరా వేయిస్తే చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న రాకుమారులు అక్కడికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళల్లో కొన్ని పరీక్షలు పెట్టి రాకుమార్తెకు అంటే రాణిగారికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని ఆమె పెళ్లి చేసుకుంటుంది. దండ తీసుకెళ్ళి మెడలో వేస్తుంది. ఆ వచ్చిన 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, వాళ్ళల్లో ఈమె ఎవరినైతే కోరుకొని వాళ్ళ మెడలో దండ వేస్తుందో వాళ్ళని ఏమై పెళ్లి చేసుకోవటం. ఓకే, కానీ పరలోకంలో సీన్ అంతా రివర్స్గా ఉంటుంది. పెండ్లి కుమారుడు నిలబడి ఉంటాడు. ఆయా లోకాల నుండి వధువు సంఘాలు వస్తాయి. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక వధువు సంఘాన్ని ఆయన వివాహం చేసుకుంటాడు. ఆయన పక్కన కూర్చునే గొప్ప ధన్యతను ఆయన కలగజేస్తాడు. ఆ సందర్భానికి ఇక్కడి నుంచి వధువు సంఘం అక్కడికి వెళ్తుంది. భూలోకంలో అంటే మనం వెళ్తాం, మనతో పాటు ఆయా లోకాల్లో ఉన్న దేవదూతలందరూ వస్తారు. వాళ్ళు పరిశుద్ధులు, మనమేమో మట్టి లోకం నుండి అక్కడికి వెళ్తాం. ఆ సందర్భంలో ఈ భూమి మీద నుంచి తీయబడిన మనందరం వధువు సంఘం అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న దేవదూతల లోకంలో ఉన్న, ఇందాక చెప్పాను కదా, కోటాను కోట్ల దేవదూతలు అక్కడికి వస్తారు వధువు సంఘాలు. వాళ్ళందరంట ఈ భూమి మీద నుంచి తీయబడిన మన వైపు చూసి, ఏంటి మీరు కూడా వచ్చారా? మిమ్మల్ని ఆయన వరిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఆయన పక్కన కూర్చునే ఆధిక్యత మీ మట్టి మోకాళ్ళకి ఇస్తాడని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడైనా మీ మోకాలు అద్దంలో చూసుకున్నారా? మీరు మీ మోకాలు పాపిష్టోళ్ళు, మీరు పాపాత్ములు, భూలోకం అంతా పాపంతో నింపేశారు. మేము పరిశుద్ధులం, మమ్మల్ని కోరుకుంటాడు కానీ మిమ్మల్ని ఎందుకు కోరుకుంటాడు ఆయన అని అక్కడున్న వాళ్ళందరూ ఈ వధువు సంఘాన్ని చిన్న చూపు చూస్తారంట. ఎందుకని చిన్న చూపు చూస్తున్నారు? నల్లనిదట. నల్లనిదంటే పరలోకం వెళ్ళే వాళ్ళందరూ నల్లోళ్ళు అని అనుకోమాకండి. అంటే నలుపు రంగులో ఉంటారు అని అనుకోమాకండి. తెల్ల వాళ్ళందరూ నరకానికి పోతారు, నలుపుగా ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారు అనేది కాదు అక్కడ. నలుపు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యంగా చూస్తాం మనం? పాపానికి. వెలుగుని దేనికి సాదృశ్యంగా మాట్లాడుకుంటాం? పరిశుద్ధతకి. అంటే మేము మట్టి లోకం నుండి వచ్చామని, పాప జీవితాల్లో నుండి బయటకు వచ్చామని మమ్మల్ని మీరు చిన్న చూపులు చూడమాకండి అని వాళ్ళకి చెబుతూ ఏమంటుందంటే, మమ్మల్ని చిన్న చూపులు చూడమాకండి, మేము ఎండ తగిలిన వారిమే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన ఘనతని ఎలా వ్యక్తపరుస్తుంది? మీరు వేరు, మేము వేరు, మీరు వేరు,
నేను వేరు అని చెప్పేదానికి భూమి మీద నుండి తీయబడిన వధువు సంఘం వాడుతున్న పదాలు ఏంటంటే, మేము ఎండ తగిలిన వారము. మీకు ఎండ తగల్లా, మీకు ఎండ తగల్లా, మాకు ఎండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ అంటే పగలొచ్చే సూర్యుని ఎండ దెబ్బ. ఒకసారి బైబిల్లో చూడండి, కీర్తనల గ్రంథం 121 అనుకుంటాను, 121 6వ వచనం చూడండి ఒకసారి. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. చాలు. ప్రభు ఏమన్నాడు భూమి మీద ఉన్న మనందరితో? పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అని చెప్పాడు. అక్కడేమో వధువు సంఘం భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత మేము ఎండ తగిలిన వారము అని మాట్లాడుతుంది. మరొక వైపు దేవుడు ఏమంటున్నాడంటే, పగలు ఎండ దెబ్బ మీకు నేను తగలనివ్వను, నా రెక్కల నీడలో నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఎండేంటి, ఆ ఎండేంటి అంటే, మీరు ఆత్మీయులే కనుక దాదాపు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అక్కడ చెప్పిందేమో ఈ సూర్యుని నుండి వచ్చే ఎండ దెబ్బ, భౌతికమైన సూర్యుని నుండి వచ్చే ఎండ దెబ్బ. పరమగీతంలో సంఘ వధువు మాట్లాడుతున్న ఎండ ఉంది చూడండి, అది భూ సంబంధమైన సూర్యుడి నుండి వచ్చేది కాదు, ఆత్మ సంబంధంగా నీతి సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాలు మాకు తగిలాయి. కొట్టు గట్టిగా చప్పట్లు. మేము ఆయన కాంతి కిరణాలతో తాకబడ్డాం, ఆయన దెబ్బలు మాకు తాకబడ్డాయి గనుక మీ అందరికంటే మేము ప్రత్యేకించబడ్డ వాళ్ళము. ఈ సర్వ విశ్వంలో ఆయన కాంతి కిరణాలు పడింది మా మీదనే, ఆయన దెబ్బలు తగిలింది మాకే. ఒక శిల్పి ఒక బండరాయిని తీసుకొచ్చి చెక్కినట్టుగా ఈ సర్వ విశ్వంలో ఆయన చేత దెబ్బలు తినింది మేమే, ఆయన చేత చెక్కబడింది మేమే గనుక మీ అందరికంటే మేము చాలా స్పెషల్. మమ్మల్ని చిన్న చూపులు చూస్తున్నారు. ఆగండి కాసేపు ఆగండి. రాబోతున్నాడుగా రాకుమారుడు, ఎవరి మెడలో దండేస్తాడో చూడండి, ఎవరిని తనతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాడో చూడండి అంటే వాళ్ళందరూ గొల్లును నవ్వి మీరు మీ మొఖాలు చూద్దాంగా అని వాళ్ళు అలా మౌనంగా ఉంటే ఈలోపు స్వయంవరం స్టార్ట్ అయింది. పెండ్లి కుమారుడు మన యేసయ్య లైన్లోకి వచ్చాడు. అందరు లేచి నిలబడితే మనందరిని తీసుకెళ్ళి లాస్ట్లో పెడతారంట. వధువు సంఘాలు అన్నీ వస్తాయి కదా, అందరు తీసుకెళ్ళి మనల్ని లాస్ట్లో పెడితే ఆయన ఒక్కొక్క దేవదూతల బృందాలను దాటుకుంటూ, ఆయా దేవదూతల వధువు సంఘాలని దాటుకుంటూ అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ వచ్చి మన చేయి పట్టుకొని తీసి సింహాసనం మీదకి తీసుకొని వెళ్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత! ఆ సన్నివేశాలు గుర్తు చేసుకుంటేనే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఈ బాధలు, బంధాలు, ఈ కష్టాలు ఇవన్నీ వదిలించుకొని ఎప్పుడు యేసయ్యతో పాటు ఉండటానికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంటుంది. అది కలల ప్రపంచం కాదు కానీ నిజ ప్రపంచం. ప్రభువుతో మనం నిజంగా ఉండబోతున్నాం. ఆయనతో పక్కన కూర్చునే గొప్ప ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ వధువు సంఘాన్ని ఆయన వరించడానికి, ఆయనతో పాటు పక్కన కూర్చోబెట్టుకోవడానికి కారణం ఏంటి చెప్తుంది వధువు సంఘం? ఆయన చేత మేము తాకబడ్డాము, ఆయన కాంతి కిరణాలు మా మీద పడ్డాయి, మేము ఆయన చేత దెబ్బలు తిన్నాం, ఎండ దెబ్బ తగిలింది, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎంతో మేము విరవబడ్డాం. ఆయనే మమ్మల్ని చేతుల్లోనికి తీసుకొని అద్భుతంగా మమ్మల్ని చెక్కి ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం ఆయనే. మీతో పాటు లైన్లో మేము నిలబడ్డామంటే దానికి కారణం ఎవరు అనుకున్నారు? మేం కాదు. అసలు ఈ గెడ్డ మీద అడుగు పెట్టే భాగ్యాన్ని మాకు కలిగించిన వాడు మా కన్న తండ్రి నజరేయుడైన యేసు. ఈ పరలోకంలో అడుగుపెట్టే యోగ్యత మాకు లేదు. మేము పాపులం, మేము మంచోళ్ళం కాదు. భూమి మీద ఉన్నప్పుడు మా ఫీలింగ్ ఏంటంటే ఆయన ఆరాధించే బృందం ఒకటి ఉంది, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి,
ఆ ప్రార్థనా మందిరాల్లో అడుగు పెట్టే భాగ్యం కూడా లేదనేది మా ఫీలింగు. వాళ్ళతో కలిసి పరిశుద్ధులతో కలిసి చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధించేదానికి అర్హులం కాదనేది మా ఫీలింగు. భూమి మీద ఒక చిన్న మందిరంలో అడుగు పెట్టేదానికి మేము అర్హులం కాదనుకుంటే, ఈరోజు ఈ పరలోక మహిమలో మేము నిలబడ్డామంటే దానికి కారణం మా తండ్రి నజరేయుడైన యేసు. చిన్న చూపులు చూస్తున్నారా? తక్కువ అంచనా వేస్తున్నారా? ఆగండి ఆగండి ఆగండి. మేము మా గురించి చెప్పుకోవడం కాదు, మమ్మల్ని చెక్కిన వాడు వస్తాడు, మమ్మల్ని నిర్మించిన వాడు వస్తాడు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడు వస్తాడు, మా కొరకు నిలువెల్ల గాయపరచబడిన వాడు వస్తాడు, మమ్మల్ని చేతుల్లోకి తీసుకొని చెక్కిన అద్భుత శిల్పి రాబోతున్నాడు. ఆగండి. ఆయన మా సృష్టికర్త. ఆయనతో మేము తాకబడ్డాం, ఆయనతో మేము దెబ్బలు తిన్నాం. ఇక్కడ ఉన్నామంటేనే ఆ మహనీయుని మహత్కార్యం అది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నీతి సూర్యుని చేత ఎవరైతే తాకబడతారో, నీతి సూర్యుని కాంతి కిరణాలు ఎవరి మీదైతే ప్రసరిస్తాయో వాళ్ళ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అందరూ వేరు, వాళ్ళు వేరు అనేటట్లుగా వాళ్ళ జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. ఎవరైతే బాగా నలపబడతారో, ఎవరైతే నా దేవుని చేతిలో బాగా చెక్కబడతారో, ఎవరైతే దెబ్బలు తింటున్న అనుభవంలో ప్రయాణిస్తూ ఉంటారో, నేను చెప్తున్నాను వాక్యాన్ని మీకు ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను. కొద్ది రోజులాగండి, మీ కుటుంబంలోనే, మీ జాతిలోనే, మీ సమాజంలోనే, మీ వంశంలోనే మీరు ప్రత్యేకించబడిన వారుగా నా తండ్రి చేయబోతున్నాడు. ఎవ్వరూ నిన్ను చూసి నవ్వేటట్టుగా కాదు, నిన్ను చూసి నిన్ను నవ్వినోళ్ళే తలదించుకునేటట్టుగా నా తండ్రి చేస్తాడు. చెప్తావు ఏంటో తెలుసా? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నా తండ్రి ఎన్నో అనుభవాలు నాకు చూపించాడు. శాలేమన్న మాతో ఎప్పుడు అనే మాట, అరే ఇప్పుడుది కాదు ఇది ప్రణాళిక, నా చిన్నతనం నుండి నేను నలపబడుతున్నాను. ఊహ తెలిసిన ఆ రోజు నుంచి యేసు ప్రభువుని తెలుసుకున్న ఆ రోజు వరకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, తినడానికి తిండి లేని పరిస్థితులు, ఉండడానికి నీడ లేని పరిస్థితులు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేని పరిస్థితులు, మా సమాజంలో అందరూ ఘనంగా ఉంటే మేము అందరి ముందు తలదించుకొని ఏంటో మా జీవితాలు అనుకునే పరిస్థితి. చిన్నప్పటి నుంచే నలిగాను, చిన్నప్పటి నుంచే గాయాలు పొందాను. ఒక తాడి చెట్టు నీడలో 15 రోజుల దాకా ఉన్నారంటండి. ఏ చెట్టు నీడ? తాడి చెట్టు. ఆ నీడ ఏమైనా మనుషులు ఉండటానికి ఉపయోగపడిద్దా? వేప చెట్టు నీడైతే ఉండొచ్చు ఒక 2 రోజులు. అదే తాడి చెట్టు నీడ అసలు ఉండతైతే, ఒక కుటుంబం ఉండతైతే అక్కడ పొట్టకూటి కొరకు పనులు లేక వేరే ఊరు పనులకి వెళ్ళి అక్కడ ఉండడానికి ఇల్లు లేక, ఒక అద్దిల్లు తీసుకొని అద్దెకి డబ్బులు కట్టుకోలేక పని చేసుకున్న డబ్బులతో ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుందామని ఈలోపు ఒక చెట్టు కింద ఉందామని ఉన్నారంట. క్షణం గడిచే కొద్దీ ఎండ పక్కకు పోతూ ఉంటుంది, మొత్తం సామాను జరుపుకుంటూ ఉండాలి. అన్న మాకు చెప్పేది ఏంటంటే, ఇప్పటిది కాదు ప్రణాళిక, దేవుడు నన్ను నలపడం మొదలుపెట్టింది, నన్ను చెక్కడం మొదలుపెట్టింది ఇప్పటిది కాదు, నా పసితనం నుండే నా దేవుడు నన్ను చెక్కడం మొదలుపెట్టాడు. ఆయన చేత చెక్కబడి ఈరోజు లక్షల కోట్ల మందికి దైవజనుడు దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మా మట్టుకు మా జీవితంలో కూడా మేము కూడా చిన్నతనం నుండి నలుగుతూ వచ్చామండి. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, మేము పడ్డ బాధలు మేము పడ్డాం. ఈరోజు మీ ముందు నిలవబడి 4 మాటలు చెప్పగలుగుతున్నామని అంటే ఏదో చదువు వచ్చి బైబిల్ చదువుకున్నందువల్ల మీ ముందు నిలబడిన పరిస్థితి కాదు, కానీ దేవుని చేత మేము కొట్టబడ్డాం, దేవుని చేత మేము చెక్కబడ్డాం. మా దేవుడు మమ్మల్ని నలిపాడు, ఎంతో కొంత చెక్కుతున్నాడు కనుక ఈరోజు ఇదిగో ఇక్కడ నిలబడి మీ అందరి ముందు 4 మాటలు మా దేవుని గురించి మేము చెప్పగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా నలుగుతున్న అనుభవంలో ఉన్నావా, చెక్కబడుతున్నావా, కొట్టబడుతున్నావా, అటు అడుగేస్తే అటు దెబ్బలు,
ఇటు అడుగేస్తే ఇటు దెబ్బలు, ముందుకెళ్తే దెబ్బలు, వెనక్కి వస్తే దెబ్బలు, భర్త నుండి, భార్య నుండి, బిడ్డల నుండి, నా అనుకున్న వాళ్ళ చేత నువ్వు నలపబడుతున్నావా? అయితే బాధపడు మాకు. అవన్నీ నిన్ను ఒక అద్భుతమైన శిల్పంలాగా మారుస్తాయి. సమాజంలో నుండి నిన్ను ప్రత్యేకిస్తాయి. అవన్నీ కూడా మిగిలిన వాళ్ళందరికీ లేని ప్రత్యేకత నీకు కలుగుతుంది. నీ మాటల్లో మార్పు, నీ చూపుల్లో మార్పు, నీ ఆలోచనల్లో మార్పు, నీ వ్యక్తిత్వంలో మార్పు నా తండ్రి చేస్తాడు అద్భుతం. ఆమేన్. ఈ నల్లపిల్ల, ఈ వధువు సంఘం పరలోకం వెళ్ళి కూడా చెప్పుకుంటుంది, మేము ఆయన చేత తాకబడ్డాము, మేము ఆయన చేత దెబ్బలు తిన్నాం, మేము ఎండ తగిలిన వాళ్ళం, ఎండ దెబ్బ తగిలింది మాకు. అదే మా ఘనత, అదే మా గొప్పతనం. ఏ భక్తుడినైనా మీరు కదిలించండి, వాళ్ళ జీవితంలో ప్రారంభంలో ఉన్న కష్టాల గురించి మాట్లాడతారు. అవి వాళ్ళు నోరు తెరిచి మాట్లాడినప్పుడు అనేక మందికి అవి దీవెనకరంగా మారుతాయి. ఆ శ్రమల మార్గంలో వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం సుందరంగా మారిపోతుంది. మొదటి మాటగా చెప్తున్నాను, నీతి సూర్యుని కాంతి కిరణాలు మన మీద ప్రకాశించడం వల్ల మనం అందరికంటే ప్రత్యేకించబడిన వారంగా మారుతాం. అందరూ వేరు, నేను వేరు అని మనమే చెప్పుకునేటట్టుగా మనలో మార్పులు ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తాను, నీతి సూర్యుని కాంతి కిరణాలు మన మీద ప్రకాశించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మొదటి ప్రయోజనం చెప్పాను, అందరిలో నుండి మనల్ని ప్రత్యేకిస్తుంది, అందరిలో నుండి మనల్ని వేరు చేస్తుంది. ప్రభు చేత తాకబడ్డ వాళ్ళు, ఆయన కాంతి కిరణాలు ఎవరి మీద అయితే ప్రకాశిస్తాయో వాళ్ళు ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవిస్తారు. ఇంకొక మాట చెప్తాను, బైబిల్ గ్రంథంలో మరొక చోట మరొక మాట ఉంది, నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఎంతమందికి తెలుసు ఈ వాక్యం? నా సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అన్నాడా? స్వస్థపరిచేదానికి ఆయన మాట్లాడిన మాట ఏంటి? నా కాంతి నీ మీద ప్రకాశిస్తుంది, దాని ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. మనందరికీ బాగా తెలుసు, ఎవరైనా ఒకరు ప్రసవించారనుకోండి, ఓ బిడ్డ జన్మ పొందిన తర్వాత వాడికి ఏదైనా పసికిరలు వచ్చినాయి అనుకో, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకో, వాడిని నేరుగా తల్లి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారండి? బాక్స్లో పెడతారు. మనం అంట బాక్సులో పెట్టారంట. బాక్సులో పెట్టి ఏం చేస్తారు? ఏసీ పెడతారా? ఏసీ గదిలోనే బాక్స్ ఉంటుంది, కానీ అక్కడ ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ నుంచి కిరణాలు ఆ బిడ్డ శరీరం మీద పడతా ఉంటాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఇంకా వైరస్ ఎక్కువ ఉంటే 4 రోజులు, ఇంకా ఎక్కువ ఉంటే 5 రోజులు. లోపల వైరస్ ఉన్నదాన్ని బట్టి వాడిని ఆ లైట్ కింద పెడతారు. దాంట్లో ఉన్న కాంతి కిరణాలు ఆ బిడ్డ దేహం మీద పట్టడం వల్ల, ఆ కాంతి కిరణాల వల్ల ఏం జరిగిద్ది? ఆడి శరీరంలో ఉన్న వైరస్ అంతా చచ్చిపోతుంది. చక్కగా బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు. ఈ మధ్య క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఆ ట్రీట్మెంటే చేస్తున్నారు. నేరుగా ఎక్కడైతే ఆ క్యాన్సర్ ఉందో కొన్ని కిరణాలను ఆ ప్రదేశం మీదుగా పంపించి అక్కడున్న క్యాన్సర్ని చంపేస్తున్నారు. ఎంతమందికి తెలుసు కదా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ వైరస్, ఆ కణజాలం ఎక్కడైతే వ్యాపించిందో కరెక్ట్గా గురి చూసి అక్కడికి కొన్ని కిరణాలను పంపిస్తారు. ఈ కిరణాలు అక్కడికి వెళ్ళి ఆ శరీరం మీద ఉన్న ఆ వైరస్ని, లోపల వ్యాపించి ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని చంపేసింది. ఎంతమందికి తెలుసు? బోల్డ్ మందికి తెలుసు. ఒక లైటు ఒక రోగాన్ని పోగొడుతుంది. ఏమండి? కొన్ని కిరణాలు మరణకరమైన క్యాన్సర్ని మనిషిలో లేకుండా చేస్తున్నాయి. అవునా? ఈ దేవుడు సృజించిన ఈ లైట్లకి, ఈ కిరణాలకి ఎంత పవర్ ఉంటే, అదే నా దేవుని నుండి నేరుగా కాంతి కిరణాలు నీ మీద ప్రవహించాయి అనుకో, సకల రోగాలు మటుమాయమైపోతాయి. రోగాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకే చాలా మంది రోగులు దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందుకొని వెళ్తున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ట్యాబ్లెట్లు వాడలేదు, ఇంజక్షన్లు చేయట్లేదు, ఇంకొక ట్రీట్మెంట్ ఏం లేదు. అవన్నీ బయట చేస్తారు. అక్కడ కూడా నయంగానోళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? నీతి సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ ఎవరి వెలుగు ప్రకాశిస్తుంది చెప్పండి?
నా దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఎవరైతే ఆ వెలుగులోనికి వస్తారో అది షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, ఇంకా ఏ బలహీనత చెప్తారో చెప్పండి, రిపోర్ట్లు తారుమారైపోయి రిపోర్ట్లు తెచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. మనం ఎన్నో చూస్తున్నాం. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే, ఆయన దగ్గర గడిపితే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మన మీదకి వస్తే ఏమవుతుంది? ముందు మన శరీరంలో పెను మార్పులు కలుగుతాయి. మన శరీరంలో ఉన్న బలహీనతల మీద మనకి జయం కలుగుతుంది. రోగాలు మటుమాయం అయిపోతాయి. ఎవరైనా రోగాల చేత బాధించబడుతుంటే, ఎవరైనా ఇబ్బందుల చేత బాధించబడుతుంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, ఆ తర్వాత సంగతి. కానీ ముందైతే దేవుని సన్నిధిలో గడపండి. రోజు కాసేపు మౌనంగా అన్ని పనులు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో గడపండి. ఆ తర్వాత రోజు కాస్త నీ శరీరంలో ఉన్న ఆ వైరస్ అంతా తొలగిపోయి నీ రిపోర్ట్లు తారుమారైన సాక్ష్యాలు నువ్వు వచ్చి ఇక్కడ చెప్పకపోతే నన్ను వచ్చి అడగాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగినాయి, ఎన్నో అద్భుతాలు పొందుకొని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక క్రియలు, ఎన్ని మహత్కార్యాలు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుతుంది. యేసు అక్కడికి వచ్చాడని తెలుసుకొని రహస్యంగా ఆ ప్రజల్లో పడి ఆమె కూడా రహస్యంగా నడుచుకుంటూ వెళ్తూ ఏసలా ముందుకెళ్తుంటే వెనక నుండి ఆయన వస్త్రపు చింగల తాకింది. ఎప్పుడైతే నా తండ్రిని తాకిందో అప్పుడే ఆన్ ది స్పాట్ రక్తధార కట్టేసిందంట. 12 సంవత్సరాల నుండి ఆమెను పీడిస్తున్న ఆ బలహీనత ఎప్పుడైతే నా ప్రభువును తాకిందో ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. బలహీనత అప్పుడే ఆగిపోయింది. చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని వైద్యుడు లేడు. కానీ నా ప్రభు స్పర్శలో ఆమె రోగానికి స్వస్థత కలిగింది. గనుక మీ జీవితాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ బలహీనత మిమ్మల్ని సమీపించినా మొదట మనం చేయాల్సిన పని ఏంటి? చక్కగా వెళ్ళి దేవుని సన్నిధిలో కాసేపు మౌనంగా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడిపితే చాలు. ఆయన సన్నిధిలో మనం ఉంటే చాలు. పెను మార్పులు మన జీవితంలో మనం చూస్తాం. ఎంతోమంది బలహీనుల్ని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకొని చుట్టూ నలుగురు చేరి ప్రార్థన చేస్తే, ఇళ్ళ దగ్గర కూడా బలహీనులుగా ఉన్న వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టుకుని రౌండ్గా ఉండి ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మధ్యలో కూర్చున్న అన్యురాలు, మధ్యలో కూర్చున్న అన్యుడు స్వస్థత పొంది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే నీ శరీరంలో ఏ రోగం లేదు అన్న రిపోర్ట్లు బోల్డ్ అని ఉన్నాయి. ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం, వినలేదా? ఒకటి, నీ శరీరంలో రోగం ఉంటే నువ్వు దేవుని దగ్గర గడుపు, విడుదల వస్తుంది. నీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా బలహీనత ఉంటే రోజులో ఏదో ఒక టైంలో నువ్వు కాసేపు వెళ్ళి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళడం వల్ల వాళ్ళ మీదకు నా దేవుని కాంతి ప్రవహిస్తుంది. నీ నుండి వచ్చి ఆ వెలుగు వాళ్ళకి స్వస్థతను కలిగించింది. ఒకటి మనం రావడం, రెండోది మనం ఇతరుల దగ్గరికి వెళ్ళడం. 1, 2 అని కాదు, కోటాను కోట్ల సాక్ష్యాలు ఉన్నాయి, బోల్డన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తాను. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఉదయం అయింది, సూర్యుడు ఉదయించాడు. ఈ సూర్యుని కాంతి కిరణాలు మన మీద పడితే మన శరీరంలో ఒక విటమిన్ ఉత్పత్తి అయింది. ఏంటిదో చెబుతారా? సి విటమినా? ఏ విటమినా? ఏంటిది? టీ కావాలా మీకు? ఏ విటమిను? అది. ఆ సూర్యుని దగ్గరికి వెళ్ళి ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి నిలబడ్డాం అనుకో, ఒక 10 నిమిషాలు, పావుగంట మనం సూర్యుడికి ఎదురుగా నిలబడితే కాసేపు మనం అలా ఉంటే మన శరీరంలో డి విటమిన్ అన్న వాళ్ళు ఎంతమంది? చాలామందికి తెలుసు. మొత్తానికి డి విటమిన్ ఉత్పత్తి అయింది. ఒకరోజు నేను నెట్లో సెర్చ్ చేశాను. డి విటమిన్ ఒకని శరీరంలో లోపిస్తే వాని శరీరంలో కలిగే
మార్పులేంటి? అది లేకపోవడం వల్ల డి విటమిన్ తగ్గితే మానవుని శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని సెర్చ్ చేసి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. మొదటిది, డి విటమిన్ మనలో తగ్గితే ఊరకనే అలసట వచ్చేస్తుంది. ఎంత నిద్రపోయినా, ఎంత తిన్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా అలసట మాత్రం తీరదు. బాగా నిద్రపోయి లేచామనుకో, ఏదో చాకిరీ చేసి ఏదో పని చేసినవాడు అలసిపోయి ఉంటాడు చూడు, అట్లా అలసటగా ఉంటుంది. అప్పుడు దాకా 1-2 గంటలు నిద్రపోయి ఉంటాం. నిద్రలో నుంచి లెగిసి చూస్తే మరలా ఏదో 2 రోజుల నుంచి నిద్ర లేకుండా బాగా కష్టపడి నిద్రగాసినోడికి ఉంటుంది చూడండి అలసట, అంత అలసట ఉంటుందంట. ఒకటి, నువ్వు ఎంతైనా రెస్ట్ తీసుకో, ఎంతైనా నిద్రపో, అలసట మాత్రం తీరదు. ఒకటి. రెండవది, ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూడండి, నరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి. మూడవది, మైండ్ కూడా కరెక్ట్గా ఉండదంట. కాసేపు సంతోషంగా ఉంటే కాసేపు చికాకుగా, కాసేపు బాధగా, కాసేపు నిరాశగా, కాసేపు ఉల్లాసంగా, కాసేపు చిరాకుగా, కాసేపు ఈ జీవితం ఎందుకు, కాసేపు ఏమో ఎందుకు బ్రతుకుతున్నాను నేను. వెంటనే శరీరంలో మార్పులు కలుగుతాయంట. వెంటనే శరీరంలో మార్పులు అంటే కరెక్ట్గా ఉండదు, స్టేబుల్గా ఉండదు. మన మైండ్ చంచలంగా మైండ్ మారిపోతూ ఉంటుందంట. ఏమండి, ఇంకా మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటే బోల్డ్ అన్ని ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ వరుస పెట్టాను అనుకో, మీరు ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడే పోతారు ఇంటికి. ఎందుకంటే దాదాపు ఆ లక్షణాలన్నీ మీకు కనబడతాయి. సరిగా నిద్ర పట్టదంట. ఏంటిది? డి విటమిన్ లోపిస్తే సరిగా నిద్ర ఉండదు, జుట్టు ఊడిపోద్ది, ఎక్కువగా జుట్టు బలంగా ఉండదు, సరిగా నడవలేము, కండరాల నొప్పులు, బోల్డన్ని బలహీనతలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ బలహీనతలన్నీ పోవాలి, యాక్టివ్గా ఉండాలి, శరీరం ఉల్లాసంగా ఉజ్జీవంగా ఉండాలి అంటే డి విటమిన్ కావాలి. డి విటమిన్ కావాలంటే డబ్బులేమి ఖర్చు అవసరం, కాసేపు బయటికి పోయి ఆ సూర్యుడు ఎదురు నిలబడితే చాలు, ఆటోమేటిక్గా మన శరీరంలో డి విటమిన్ ఉత్పత్తి అయింది. ఇందాక చెప్పిన లక్షణాలన్నీ మటుమాయమైపోతాయి. భారతదేశంలో దగ్గరగా 80-90 మందికి ఈ విటమిన్ లోపం ఉందంట. భారతదేశం మొత్తం మీద ఎంతమందికి ఉంది? 80-90 మధ్యలో ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారంట. ఎందుకు? నీడలో ఉండే వాళ్ళు ఎక్కువైనట్టున్నారు మన దేశంలో. కదిలితే నీడ, కదిలితే ఏసీ గదులు, కదిలితే చెట్టు కింద, కదిలితే ఇంట్లో రూముల్లో. ఇంక ఎండ ఎక్కడ పడిద్ది? కాసేపు ఎండ పడితే అబ్బో ఎండగా ఉంది, ఎక్కడో చాటు చెట్టు నీడకి వెళ్ళిపోదు. ఫీజు ఏం లేదు. అలా ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తే ఆ కాంతి కిరణాలు పడితే మనలో డి విటమిన్ ఉత్పత్తి అయితే మనలో చాలా మార్పులు కలుగుతాయి. నేను గమనించి చూశాను, ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీతి సూర్యుని కాంతి కిరణాలు మన మీద ప్రవహించకపోతే, మనం దేవుని సన్నిధికి దూరం అయితే ఈ బలహీనతలు ఆధ్యాత్మిక జీవితంలో స్పష్టంగా కనపడ్డాయి నాకు. దేవునితో ఎవరైతే ఎక్కువగా గడపకుండా ఉంటారో వాళ్ళు ఎన్ని రకాలుగా సంతోషం పొందుదామని చూసినా, వాళ్ళు ఎన్ని రకాలుగా విశ్రాంతి పొందుదామని చూసినా వాళ్ళకు విశ్రాంతి దొరకదు. వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఒక సినిమా చూసినా సంతోషం ఉండదు వాళ్ళకి, ఒక కామెడీ పిక్చర్ చూసినా వాళ్ళకి హాయిగా ఉండదు, వాళ్ళు నిద్రపోయినా మనశ్శాంతిగా ఉండలేరు, పంచభక్ష పరిమాణాలు ముందు పెట్టుకుని తిన్నా వాళ్ళకి తృప్తి కలగదు. ఏదో ఒక రకమైన అశాంతి, ఏదో ఒక రకమైన ఆవేదన మనుషులను ఆవరించడం నేను గమనించాను. ఏవైనా తీసుకొనిరా, ఎన్నైనా తీసుకొచ్చి ఏదో ఒక తెలియని బాధ, ఏదో ఒక తెలియని ఆవేదన ఈరోజు ప్రతి మనిషిని వెంటాడుతూ వేధిస్తుంది. నిజమా కాదా? కాసేపు రిలాక్స్ అవుదామని ఏదో ఫోన్ ఓపెన్ చేసి అయ్యి చూస్తున్నావు, చూసినంతసేపు బాగానే ఉంటుంది, తర్వాత కళ్ళు నొప్పులు, తలనొప్పి, వాటితో జండు బాంబు పెట్టుకోవడం, లేనిపోని బాధలు తెచ్చుకోవటం. అవునా? ఎంత తిన్నా నెమ్మది లేదు, ఏం చేస్తున్నా నెమ్మది లేదు. కారణం ఏంటి? నీతి సూర్యునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. నీ ఆత్మకి నెమ్మది, విశ్రాంతి కలగాలంటే లోకంలో దేని నుండి నువ్వు నెమ్మదిని పొందలేవు, కానీ నా తండ్రి సన్నిధిలో నిత్య సుఖాలు, నిత్య సంతోషం దాచబడి ఉన్నాయి. ప్రభు ఏం చెప్పాడు? నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నా కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి.
సంతోషం ఎక్కడుంది? నీకు కావలసిన విశ్రాంతి ఎక్కడ దొరికిద్ది? ప్రార్థనలోనేనండి, ప్రార్థనలోనే. నా మట్టుకు నా జీవితంలో గలిబిలిగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకు బ్రతకడం అని అనిపించినప్పుడు, ఆ చికాకుల్లో నుండి కాస్త బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి కాసేపు దేవుని దగ్గర, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలనైనా, నువ్వు ఉన్నావు ప్రభువా, నీకు కృతజ్ఞతలయ్యా అని దేవుని సన్నిధిలో ఒక్క 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత నెమ్మదో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అవి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా ఆ ఆనందాన్ని కొనలేం, ఆ సంతోషాన్ని మనం అనుభవించలేం, ఆ విశ్రాంతి మనకు ఎక్కడ దొరకదు. నువ్వు దేవునికి దూరం అయ్యి సినిమాల్లో, టీవీల్లో, పాటల్లో, మనుషుల దగ్గర, ఆటపాటల్లో, మాదక ద్రవ్యాల్లో నీ ఆత్మను, నీ దేహాన్ని తృప్తిపరుచుకుందామని చూస్తే నువ్వు అలసిపోతావు, సొలసిపోతావు, నీ ఆత్మకు నెమ్మది కలగదు. మరి నెమ్మది ఎక్కడ? నీతి సూర్యుని కాంతి కిరణాల్లో నీకు నెమ్మది. విశ్రాంతి స్థలం ఏది? మన విశ్రాంతి స్థలం ఏదండి? పరదేశా? పరదేశం మన విశ్రాంతి స్థలం. అయితే ఒకటి చెప్పిన, నువ్వు మోకాళ్ళ మీద ఉన్న ప్రతిసారి పరలోకాన్ని భూమి మీద నేను అనుభవించేటట్టు నా తండ్రి చేస్తాడు. హోటల్ గట్టిగా ఏసన్న గారు ఒక పాట పాడాడు కదా, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. దివిలో ఉన్న ఆనందం ధరణిలో ఎక్కడ? బార్ షాప్లోనా, సినిమా హాల్లోనా, జబర్దస్త్ కామెడీ షోల్లోనా, ఆటపాటల్లోనా? ఎక్కడేంటయ్యా? నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నీతో గడిపితే పరలోక ఆనందం భూమి మీద దొరుకుతుంది. సినిమాలో ఆనందం దొరకాలన్న ఎంతయ్యా టికెట్? ఈ మధ్య సినిమా రేట్లు కూడా పెరిగినాయి, టికెట్ రేట్లు. అంత ఇబ్బంది అయినోడు ఈ సినిమా చూడటం ఎందుకు? రేట్లు తగ్గించు అని బయట పోరాటాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. సినిమాలో 3 గంటల, అందులో కొంచెం ఆనందం కొరకు ఎన్ని వందల రూపాయలు? 1000 రూపాయలు, ఇంకా 500. కొత్త సినిమా అయితే 1500. ఆ తర్వాత సినిమా హాల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు తలబట్టుకొని రావటమేగా. ఈ క్వార్టర్ ఎంత నాకు తెలియదు. ఆ కాసేపు 1 గంట ఆనందం పొందడానికి 200, 300. ఆటపాటలు, బెట్టింగ్లు అండి, జోదాలు. నువ్వు బయట ఎక్కడ ఆనందం పొందాలన్నా కాస్త ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా అది ఎంత ఆనందం ఇచ్చిద్ది? ఇంతే. ఆ తర్వాత మళ్ళీ ఆవేదనే, ఆందోళనే, విశ్రాంతి ఉండదు. కానీ ఇప్పుడు మీరు వచ్చారు, ఫీజు ఏమైనా ఉందా? ఎంట్రీ ఫీజు ఏమైనా పెట్టామా? ఈ ఆరాధనలో మీరు పాల్గొంటే ఇంత డబ్బులనే ఏమైనా పెట్టామా? మొన్న మహాకోటాలు జరిగినాయి, మేము దీనికి చాలా ఖర్చు పెట్టాము, అడుగు పెట్టే ప్రతి ఒక్కళ్ళు ఇంత ఇవ్వాలని ఏమన్నా టికెట్ పెట్టామా? లేదు. దేవుని సన్నిధిలో ఆనందం, సంతోషం డబ్బులతో వచ్చేది కాదు. అది ఫ్రీగా రావటం, కూర్చోటం, సంతోషంగా ఆనందించి వెళ్ళడం. పట్టు చప్పట్లు వేస్తున్నామలో. హల్లెలూయా. ఒక ఆయన పాడాడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు ఏనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత
మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. హల్లెలూయా. సంతోషం ఎక్కడ దొరికిద్దని జగమంతా తిరిగాడంట, జనులందరిని అడిగాడంట. ఆనందం ఆనందం, సంతోషం, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అందులో ఉంది ఇందులో ఉంది, ఎందులో చూసినా తృప్తి కలగట్ల. చివరికి ఎక్కడ దొరికిందంట? ఎక్కడ? యేసయ్యా నీ దగ్గర దొరికింది. యేసయ్యా నీ సన్నిధిలో దొరికింది నాకు ఆనందం, సంతోషం. అందుకే చూడండి, బయట అన్యులు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అంటున్నారు కూడా, ఆదివారం ఒక్కరోజు పోతే సరిపోదా చర్చికి, శుక్రవారం పోవాలా, బుధవారం పోవాలా, ఆల్ నైట్లకి పోవాలా? నిద్రపోతే కదా మనసుకి ఆనందం దొరికేది. నిద్రలో మానుకొని ఎలా ఉండగలుగుతున్నారు మీరు? బాబు, మాకు నిద్రలో లేని ఆనందం మా సన్నిధిలో మేలుకొని ఉండడం వల్ల మాకు దొరుకుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ ఉదయకాలం మంచు ఎలా పడింది? ఈరోజు దారేమన్నా కనపడిందా? ఎలా వచ్చారు మీరు అందరు ఇక్కడికి? ఏం పోదాంలే, ఈ పూటకు ఆగుదామని మీరు అనుకున్నారా? ఉండగలిగారా? మంచు లేదు, తుఫాన్ లేదు, ఏదైనా కానీ నా దేవుని సన్నిధికి పోవాలా, హాయిగా ఆరాధించుకొని రావాలా. వచ్చారు మొత్తానికి. మంచు మిమ్మల్ని ఆపలేదు, చలి మిమ్మల్ని ఆపలేదు, తుఫానులు మిమ్మల్ని ఆపలేకపోతున్నాయి, బలహీనతలు మిమ్మల్ని ఆపలేకపోతున్నాయి. ఎందుకు? మీరు ఇక్కడికి అడుగు పెట్టడంతోనే ఎవరున్నారు ఇక్కడ? శాలేమన్నతో ఎవరున్నారు ఇక్కడ? నిన్ను పుట్టించిన సృష్టికర్త ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు పెట్టడంతోనే ఆనందం, అడుగు పెట్టడంతోనే సంతోషం. ఇక ఆరాధన పాట ఎత్తుకుంటే ఇటు తిరుగున్నోళ్ళు అయిపోయేలో పడు తిరిగి నిలబడతారు. అడు తిరిగి కళ్ళు తెరిచి, ఎవరు చూడలేదు కానీ నన్ను, ఇదేంట్రా బాబు ఇటు తిరిగినని మళ్ళీ స్తోత్రం. ఏమైంది? మైమర్చిపోతున్నారు. వాళ్ళ బాధలు, అప్పులు, నొప్పులు, రోగాలు మొత్తం గుర్తుండట్లా. ఇటు తిరుగు ఉండాల్సిన వాళ్ళు ఎటు తిరుగుతున్నారో కూడా అర్థం కావట్లే. ఆరాధన అయిపోయేలో ఒక్కొక్కరిని అయితే ఆపలేకపోతున్నాం. పరిచయం ఒక్కొక్కరు ఇద్దరు ఉండి మొత్తం గమనిస్తుంటారు. ఒక్కొక్కరు ఆనందంలో పరవశించిపోయి గంతులేస్తుంటారు, కుమ్ముతుంటారు పక్కన వాళ్ళని పడేసి. మనోళ్ళు వెళ్ళి, అమ్మా నీ ఆనందం నీలోనే ఉంచుకో తల్లి, పక్కన వాళ్ళు మళ్ళీ పేషెంట్ అయితే అడ్డపడుతాడు. 10 మంది పట్టుకున్న ఆగరు ఒక్కొక్కరు. ఎందుకు? ఆ సంతోషం, ఆ ఆనందం, దేవుని సన్నిధిలో దొరికే నెమ్మది ఎక్కడైనా. మళ్ళీ ప్రార్థనా తోట ఒకటని కట్టుకున్నాం మనం. మనకు అది పార్కు కాదు. పార్కులకు పోయి చూడండి, సిగరెట్లు తాగి, బీడీలు తాగి కంపు కంపు. అవునా? మన ప్రార్థనా తోట ఉంది, ఎంత చక్కగా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. అక్కడ అడుగు పెట్టడంతోనే మనసు తేలికైపోద్ది. సాతానుగాడు కట్టి పెట్టుంటాడు, బరువులు తెచ్చి మన మీద పెట్టుంటాడు. మనం డేలా పడిపోయి ఉంటాం. 1 గంట అలా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి గడపడం వల్ల వచ్చేటప్పుడు ఎలా వస్తాం తెలుసా? ఎవడరా నన్ను ఆపేది? ఎవరు నన్ను ముంచేది? నా పక్షాన నా తండ్రి ఉన్నాడు, విజయం నాదే, నాదే, నాదే. ఆ మధ్యకాలంలో కొన్ని టెన్షన్లు నా మట్టుకు నన్ను ఆవరిస్తే డైవర్ట్ చేసుకోవడానికి రకరకాల తిప్పలు పడేవాడిని. మైండ్ని పక్కకి డైవర్ట్ చేయాలి అని, కొంచెం మనసుని కుదుటపరచాలి, మనసుని కొంచెం కంట్రోల్ చేయాలని కొంచెం అటు ఇటు డైవర్ట్ చేస్తుంటే దేనికి నా మనసు కుదుట పడట్లా, దేనికి మనసు నెమ్మదిగా ఉండట్లా. ఇలా కాదు ప్రభువా, ఇక నువ్వు తప్పితే దిక్కులేదని పోయి మోకరించి యేసయ్యా అంటే, ఆ రోజు శిష్యులు అల్లాడిపోయారు చూడండి. తుఫాన్ రేగి అలా ఊగిపోతుందంట, చచ్చిపోతామేమో అనుకునే పరిస్థితులు వచ్చినాయంట. ఎప్పుడైతే యేసయ్యా అని లేపి యేసయ్యని కదిలిచ్చారో ఒక్కటే మాట, ఒక్క మాటతో సముద్రం నిమ్మలం అయిపోయింది, పెనుగాలులు ఆగిపోయినాయి. అప్పుడు దాకా తైతక్కలాడుతున్న ఆ నావ యేసయ్య ఒక్క మాటతో నిమ్మలంగా పోవడం మొదలుపెట్టింది. సైతాన్ గడు మన మనసు గలిబిలు చేసేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా చేసి, ఇదిగో ఇట్రా కాస్త నెమ్మది దొరికిద్ది, ఇదిగో ఇట్రా కాస్త ఆనందం దొరికిద్ది. ఎటు వెళ్ళినా ఆనందం ఉండదు, ఎటు వెళ్ళినా సంతోషం ఉండదు.
యేసయ్యే నీ మనసుకు నెమ్మదినివ్వగలిగిన వాడు. కదిలిపోతున్న నీ మనసును, కలవరపడిపోతున్న నీ మనసును, గలిబిలైపోతున్న నీ మనసును నా తండ్రి ఒకే ఒక్క మాటతో నిమ్మలపరచగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అటు ఇటు వెళ్ళడం మానుకొని రోజుల్లో కాసేపు ఎక్కడికి వెళ్తావు? దేవుని సన్నిధి కాసేపు. ఏమవుతుంది? నీతి సూర్యుని కాంతి నీ మీద ప్రవహిస్తే నీకు విశ్రాంతి. అదే నెమ్మది, సంతోషంగా వచ్చేస్తావు ఇక బయటికి. మీరు ఇంక బయటికి ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఆనందాల్లోకైనా వెళ్ళండి, ఆనందిస్తారు. చివరికి వచ్చేటప్పుడు నీరసపడిపోయి వస్తారు. ఇప్పుడు తిండి తింటామా? తిండిలో మనకు ఆనందం దొరికిద్దా? మనకు నచ్చిన పదార్థం అనుకో, ఫుల్గా లాగిస్తాం. తినాల్సిన దానికంటే ఎక్కువ తింటాం. తినేటప్పుడు బాగుంటుంది, ఇంకొంచెమే, ఇంక 4 ముక్కలే, ఇంకాస్త అని తిని తిని చివరికి ఎలా వస్తాం? అబ్బా టైట్ అయిపోయింది, గ్యాస్ వచ్చింది. తినేటప్పుడు ఆనందం, తర్వాత నొప్పులు పట్టమే. ఎంతమందిని చూశాను నేను. తిన్నంతసేపు ఆనందం, తిన్న తర్వాత ఇక తేపులే తేపులు. ఎందుకు అంత తిన్నావు? తినేటప్పుడు బాగుంది టేస్ట్, అందుకని తిన్నాను. తర్వాత ఏమైంది? ఆ తిండి నీకు సమస్య అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య సన్నిధిలోకి రావడం వల్ల, ఆ నీతి సూర్యుని కాంతి వల్ల, ఈ సూర్యుని కాంతి వల్ల నీకు విశ్రాంతి దొరికినట్టు, పరమనీతి సూర్యుని వల్ల మన ఆత్మలకు, మన శరీరాలకు, మన ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తాను. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ సూర్యుని కాంతి కిరణాల వల్ల కండరాల నొప్పులు, డి విటమిన్ ఉత్పత్తి అయితే కండరాల నొప్పులు తగ్గిపోతాయి. ఇక నేరుగా నిటారుగా నిలబడి పరిగెత్తుతాం. కండరాల నొప్పులు ఉంటే లెగవగలుగుతామా? స్పీడ్గా లేచి కూర్చోగలుగుతామా? లేచి చిన్నగా నడవగలుగుతామా? ఇది కదిలిస్తే నొప్పి, అది కదిలిస్తే నొప్పి, అడుగు వేయాలంటే నొప్పులు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టిద్ది. అదే డి విటమిన్ కరెక్ట్గా ఉండి కండరాల నొప్పులు లేవనుకో, పరిగెత్తుతావు, ఇంకా ఆపే పరిస్థితే ఉండదు. ఈ రోజుల్లో చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కదలలేక, మెదలలేక, కొద్దిగా అడుగులేస్తా పడుతున్నారు, లెగుస్తున్నారు. ఇటంటే సమస్యలు, అడుగేస్తే అన్ని బాధలు, ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. అదే పరిస్థితిలో ఉన్నారు కదా. దానికి కూడా ఉపశమనం ఎక్కడ దొరుకుతుంది? నా తండ్రి సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. పరిగెత్తుతున్నావు. శరీరంలో నరాల నొప్పులు, కండరాల నొప్పులు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న బలహీనతలు నిన్ను విడిచిపోతాయి. నరపుత్రుడా చక్కగా నిలబడు. ఎక్కడ నిలబడేదయ్యా? ఒళ్ళంత నొప్పులైతే యెహెజ్కేలు 2. సరిగా నిలబడయ్యా, వంకర టింకర లేంది, సరిగా కరెక్ట్గా ఉండు. మాటలో వంకరతనం తీసేయి, చూపుల్లో వంకరతనం తీసేయి, చేతల్లో వంకరతనం తీసేయి, నడతల్లో వంకరతనం తీసేయి. కరెక్ట్గా ఉండవయ్యా. నేనెక్కడ ఉండేది? నా వల్ల కావట్లేదు బాబు, నా చేత కావట్లేదా? నిలవలేకపోతున్నావా? సరే ఇట్రా, ఇదిగో నా ఆత్మ నీ మీదకి వస్తున్నాడు అంటే, ఆత్మ వచ్చి యెహెజ్కేలుని నిటారుగా నిలవబెట్టాడంట. ఆ రోజు నుంచి వంకర టింకర్లు లేవు, ఆ రోజు వంకర బ్రతుకు లేదు. స్ట్రైట్గా దేవుని కొరకు రోషంగా నిలబడి అడుగులేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. దేవుని కొరకు రోషంగా నిలబడి అడుగులేయడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడో మన ఆత్మకు బలం లేదు, ఎక్కడెక్కడో మన ఆత్మకు శక్తి లేదు. ఎవరైతే మీరు చూడండి దేవునితో ఎక్కువ గడుపుతుంటారో వాళ్ళు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతారు. ఎవరైతే నా దేవుని సన్నిధిలో గంటలు గోజాడుతారో వాళ్ళు పరిగెత్తుతారు దేవుని కొరకు. వంకర టింకర బ్రతుకులు ఉండవు, వంకర జీవితం వాళ్ళ శరీరాల్లో ఉండదు. దేవుని కొరకు రోషంగా నిలబడతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 12 సంవత్సరాలు సుమారుగా వంగిపోయిన నడుంతో ఒక ఆమె ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి? దగ్గరగా 10 పైన అన్ని సంవత్సరాల నుంచి వంగిపోయిన శరీరంతో బాధపడుతుంది. నిలబడదామంటే నిలబడలేవు, అన్ని నొప్పులే.
ఎక్కడ పట్టేసినాయి. యేసు వచ్చాడు ఆ రోజు దేవాలయంలోకి. ఎవరు వచ్చారు? 12 సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తుంది, కానీ ఆ దేవాలయంలో నజరేయుడైన యేసు లేడు. కానీ ఆమె పంట పండింది, ఆమెకి పండుగ వాతావరణం. ఆ రోజు యేసు అక్కడికి వచ్చాడు. చూస్తే వంగిపోయి ఉంది. లేమ్మా అంటే నడువులు నొప్పులు అయ్యా, కండరాలన్నీ పట్టేసినాయా. ఆమెని పట్టిన చీకటి ఒకటి ఉంది. ఏ అపవిత్రాత్మ ఆ కుమార్తెను విడిచి పో, పట్టేశాయి దెయ్యాలు, వంచేశాయి. ఎప్పుడైతే నా తండ్రి ఒక్క మాట నేరుగా వెళ్ళి ఆ మాట ఆమెకి తాకిందో, అన్ని సంవత్సరాల నుంచి వంగిపోయిన ఆమె దిగ్గున లేచి కరెక్ట్గా నిలబడి గంతులేయడం మొదలుపెట్టాడు. వంగిపోయావు, నీ చేతులు వంగిపోతున్నాయి, నీ చూపులు వంకరలో అయిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల నుండి నీ కళ్ళల్లో దెయ్యం, కొన్ని సంవత్సరాల నుండి నీ నాలుక మీద దెయ్యం, కొన్ని సంవత్సరాల నుండి నీ కాళ్ళల్లో దెయ్యం నిన్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నాయి కదా. మరి ఎలా నువ్వు నిలబడటం? ఎలా? నువ్వు దేవునితో గడపడం ఎక్కువ అవ్వాలి. దేవుని సన్నిధిలో నువ్వు గడపడం ఎక్కువ అవ్వాలి. రోజులో కొంత సమయం ఏకాంతంగా నా తండ్రి సన్నిధిలో నువ్వు గడపడం ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. ఇంకొక మార్గం ఏమీ లేదు, ఇంకొకటి ఏమీ లేదు. ఏమి చేయొద్దు, నువ్వు వచ్చి కూర్చో అంతే. డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం. నీకు ఎప్పుడు ఎక్కడ వీలు దొరికితే అక్కడయ్యా వంగిపోతున్నానయ్యా, నడవలేకపోతున్నానయ్యా, మంచిగా ఉందాం అనుకుంటాను కానీ నేను ఈ చిక్కుబడిపోయానయ్యా, నాకు విడుదల కావాలయ్యా అని అలా ఉండు. రోజుకు నిన్ను బెండు చేయడం ఇంకా ఎవడి వల్ల కానంత బలంగా నా తండ్రి నిన్ను నిలవబెడతాడా. హల్లెలూయా. దేనికి నువ్వు జడవాల్సిన అవసరం ఉండదు, దేనికి నువ్వు బెండయ్యే పరిస్థితులు రావంతే. ఎక్కడ వంకర టింకరల జీవితం ఇక నీకు ఉండదు. దేనికి నువ్వు బెండైపోవు, నిలబడతావు నీటరుగా నా దేవుని కొరకు. ఇంకోటి చెప్తా, ఇందాకేం మాట్లాడుకున్నావు? డి విటమిన్ లోపిస్తే మైండ్ చంచలంగా ఉంటుంది, స్థిరమైన మనసు ఉండదు. కాసేపు సంతోషం, కాసేపు ఉల్లాసం, కాసేపు ఉత్సాహం, కాసేపుకి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవటం. ఈరోజు చాలామంది చంచలత్వం వాళ్ళను పట్టి పీడిస్తుంది. కాసేపు బలంగా ఉంటారు, వాళ్ళ తీర్మానాల్లో బలంగా ఉంటారు, చేయాల్సిందే, ఎలానైనా దేవుని కొరకు నిలవాల్సిందే, ఎలానైనా సాధించాల్సిందే అని కాసేపు ఉంటారు. ఇక్కడి నుంచి దాటి వెళ్ళగానే ఏమైంది చెప్పండి? ఇప్పుడు మాటలు వింటున్నప్పుడు, అన్న వాక్యం చెప్పేటప్పుడు మనం వాక్యాలు వింటాం. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి కాస్త. అందరు లైన్లోనే ఉన్నారుగా? అందరు లైన్లోనే ఉన్నారుగా? ఇది గట్టిగా స్తోత్రం చెప్పండి. మొత్తానికి దేవుని కృప, నేను వచ్చినప్పుడల్లా దేవుని కృపలో మీరు మెలకువగా ఉండి వాక్యం వింటున్నారు, సంతోషం అనిపిస్తుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని కనపడితే నరాలు వీక్నెస్సే, ఏమో అయిపోద్ది, నడిపింపు, మాటలు తడబడిపోతాయి. స్పీడ్ బ్రేకర్లు అంటే వాళ్ళు అనమాట. కళ్ళు మూసిన వాళ్ళందరూ స్పీడ్ బ్రేకర్లు అంటే వాళ్ళే. అటు ఇటు చూస్తే స్పీడ్ బ్రేకర్ తగిలిందనుకో బండి స్లో అయింది. అందుకే ఈ స్తోత్రాలు చెప్పించి ఆ స్పీడ్ బ్రేకర్లు తొలగిస్తుంటాం. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కృపలో ఈరోజు అందరూ యాక్టివ్గానే ఉన్నారు. ఏం చెప్పుకుంటున్నాం? ఎక్కడికి వచ్చాం? కొంతమంది చంచలత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్య సన్నిధిలో విన్న ఆ కాసేపు ఉడికిపోతారు, రగిలిపోతారు. ఎలానైనా సరే అన్న చెప్పినట్టు బ్రతకాలా, అన్న చెప్పినట్టే ఉండాలా, నలుగురు ఆత్మల్ని రక్షణలోనికి నడిపించాలా, శక్తి పొందుకొని 4 జీవితాలకు వెలుగునివ్వాలి. ఈ కాసేపు ఎలా ఉంటుంది? మీరు నిజంగా చెప్పండి. సన్నిధిలో ఉండి మాటలు విన్నంతసేపు ఎలా ఉంటుంది? పొయ్యిలో ఉడికిపోతున్న బంగాళదుంపల్లాగానేగా, అంతేగా, కోడిగుడ్ల మాదిరిగా ఉడికిపోతూ ఉంటాం లేదా? చెయ్యాలి అని. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళే కొద్ది ఇంటికి వెళ్ళి ఈరోజు ఇంటికాడ వండుకున్నది తిని పనుకొని ఉదయాన్నే లేచే పాటికి ఏమన్నా ఉంటుందా? యథార్థవంతులు చెప్పండి బాబు, కొంచెం చల్లారిపోతాం, మైండ్ మారిపోద్ది అన్న వాళ్ళు యథార్థవంతులు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి. యథార్థవంతులు కొంతమంది ఉన్నారు వీళ్ళు. నాకు కూడా అలానే ఉంది.
స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఇక మరలా నీతి సూర్యుని కాంతి కిరణాల్లోకి నువ్వు రాలేదనుకో, చల్లారిపోతావు, మైండ్ మారిపోద్ది, ఆ పట్టుదలలో నువ్వు కోల్పోతావు, సన్నగిల్లిపోతావు, చంచలత్వం వచ్చేస్తుంది. కాసేపట్టు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నైట్ పనుకోబోయేటప్పుడు ఒక గంట ప్రార్థన చేసుకొని, ఉదయాన్నే లేచి, రేపు సోమవారం ఉదయాన్నే లేచేటప్పుడు ఉదయాన్నే ఒక గంట ముందు లేచి ఒక్క గంట ప్రార్థనలో గడిపి చూడు, తగ్గిద్దా? ఆ ఫోర్స్ ఆగిద్దా? నీ మైండ్ డైవర్ట్ అయిద్దా? చంచలత్వం నిన్ను ఆవరించిద్దా? అదే ఫోర్స్ ఉంటుంది. మళ్ళీ భోజనం చేసిన తర్వాత ఆ ఖాళీ టైంలో మళ్ళీ కాసేపు గంట టైం ఉండిద్దిగా అందరికీ. నాకు తెలిసి చదువుకునే పిల్లలకైనా పని చేసుకునే వాళ్ళకైనా ఒక గంట టైం ఉంటుంది ఇది భోజనం చేయడానికి. గంట సేపు అన్నం తింటామా మీరు చెప్పండి? బాబు, ఆరోగ్యం కోసం మేము దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క మెతుకు తింటాం, గంట సేపు మేము తింటాం అన్నోళ్ళు. గంట సేపు ఎవరు తింటారండి? ఒక 10 నిమిషాలు పట్టుమని, ఒక 10 నిమిషాలు పడితే ఒక పట్టు అయిపోద్దా లేదా? తుడిచిపెడతాం లేదా మొత్తం ప్లేటు? 10 నిమిషాలు అయిపోద్ది. ఇంక 50 నిమిషాలు ఏం చేస్తాం? ఆ సూర్యుని కిరణాలేమో కానీ ఇది ఉందిగా మనకు దెయ్యం, ఇది ఆన్ చేస్తాం. ఈ కిరణాలు పడుతుంటాయి, కళ్ళజోళ్ళు వచ్చేస్తుంటాయి. మళ్ళీ ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళందరూ ఈ బాబుతోనే అనుకోమాకండి అండి. కళ్ళు మంటలు, సురుకులు, పోట్లు, బోజరు అయిపోతున్నాయి. ఎందుకు? మిగిలిన 50 నిమిషాలు దేని కొరకు? ఏంటి? కళ్ళకి రమ్మ. అట్లా కాకుండా శాలేమన్న చెప్పాడు చూడండి, గొడ్డు చాకిరి సిమెంట్ పని, ఆ పని అంతా చేసుకొని ఒక గంట టైం దొరికితే 10 నిమిషాల్లో చకచక తిని, ఆ మేస్త్రీలు కూలోళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటుంటే అన్న మాత్రం ఆ బిల్డింగ్లో ఏదో ఒక గదిలో కొంచెం ప్లేస్ క్లీన్ చేసుకొని అక్కడ మోకరించి ఆ 50 నిమిషాలు దేవుడితో గడిపేవాడంట. కొట్టు చప్పట్లు కొట్టి. అలా ప్రారంభం నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా ఆ దేవుని వెలుగులోనికి వెళ్తున్నాడు. కాబట్టే ఆ ఫోర్స్ చూడండి. ఈరోజు ప్రపంచంలో తెలుగు క్రైస్తవులందరినీ మండిస్తుంది ఒక మంట. నీకు కావాలా? నిలకడగా నిలిచి ఉండే జీవితం నీకు కావాలా? చంచలం మైండ్ నీకు ఉండకూడదా? ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టైం దొరికిందంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. శాలేమన్న ఈ మాటలు చెప్తే నేను ఆ రోజుల్లో సెల్ ఫోన్ షాప్లో వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక గంట టైం ఉండేది. ఆ భోజనం టైంలో చకచక సైకిల్ దొక్కుంటా ఇంటికి వచ్చి 15 నిమిషాలు అన్నం తినేసి ఒక్క అరగంట ఆ మధ్యాహ్న సమయంలో చిన్న మందిరం, అప్పుడు ఈ మందిరం లేదు, చిన్న మందిరంలోనికి వెళ్ళి యేసయ్యా నీకు స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు పరలోకమే. అయ్యా నేను ఇంకా పూర్తిగా నీ సేవలో ఉండాలి ప్రభువా, నాకు టైం సరిపోవట్లేదు, హడావుడైపోతుంది, ఆ పనుల్లో నీతో గడపలేకపోతున్నాను ప్రభువా అంటే ఆ ఆసక్తిని చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? అసలు నువ్వు ఆ పని చేయి, మాకు నేను నిన్ను పోషించుకుంటానని నాకు 24 గంటలు ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. చంచలత్వం, గలిబిలి, పట్టుదల కోల్పోవడం, ఇవన్నీ ఏ లక్షణం? నీతి సూర్యుని కాంతి కిరణాలకు దూరంగా ఉండే వాళ్ళ లక్షణం అది. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. నిజం చెప్పు, ఒకప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసావు? ఖాళీ దొరికితే దేవుని దగ్గర ఎంత గడిపావు? రాత్రులు నీకు మెలకు, అర్ధరాత్రి 1 గంటకు మెలకు వచ్చిన భలే మెలకు వచ్చిందని మంచం దిగి పక్కనే నువ్వు మోకరించి ప్రార్థన చేసావు లేదా? నిజం చెప్పు, గుర్తున్నాయా నీకు ఆ రోజులు? కూర్చొని నువ్వు ఏం చేయకపోయినా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని ఎంత చక్కగా నువ్వు గడిపావు. ఈరోజు మెలకు వచ్చినా నువ్వు లేచి మోకరిస్తున్నావా? మైండ్ మారిపోలా, పట్టుదల సన్నగిల్లిపోలా. అందుకే నీ జీవితంలో ఈ గలిబిలంతా, అందుకే నీ జీవితంలో ఈ గందరగోళం అంతా, అందుకే నీ జీవితంలో ఈ గలిబిలి వాతావరణం అంతా ఏర్పడింది. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఉదయం వేకుని దేవునితో, మధ్యాహ్నం దేవునితో, రాత్రి దేవునితో మరలా స్టార్ట్ చేద్దాం. నువ్వు స్టార్ట్ చేసి చూడు, ఆ ముందున్న ఆత్మీయత కాదు, అప్పుడు ఆత్మీయతని ఇప్పుడు కథలుగా చెప్పుకోవడం కాదు, ఇప్పుడు అంతకు మించిన ఆత్మీయతలోనికి నా తండ్రి నిన్ను తీసుకొని వెళ్తాడు. కొట్టు చప్పట్లు గట్టి. టోటల్లీ
అంశం అంతా ఏంటంటే దేవుడి దగ్గర గడపడం. అటుపోయి ఇటుపోయి చివరికి ఎక్కడికి వస్తున్నాం మనం? ఒకటి, నీతి సూర్యుని చేత తాకబడ్డ వాళ్ళు అందరిలో నుండి ప్రత్యేకించబడతారు. 2, నీతి సూర్యుని కాంతి ఎవరి మీదైతే ప్రవహిస్తుందో వాళ్ళ శరీరాల్లో ఉన్న రోగాలు మటుమాయమైపోతాయి. 3 ఏంటి? ప్రశాంతత, నెమ్మది. ఆయనతో గడిపే వాళ్ళ హృదయంలో నెమ్మది ఉంటుంది. 4, వంకర టింకరల జీవితం తొలగిపోయి నిటారుగా దేవుని కొరకు నిలవగలుగుతారు. 5, ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? చంచలత్వం, గలిబిలి ఏమి ఉండవు. స్థిరత్వం ఉంటుంది. నిలకడగా నిలిచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు డి విటమిన్ లోపిస్తే, దాన్ని దీనికి పోల్చి చెప్తున్నాను, నాకు దేవుడు మాట్లాడాడు. అది డి విటమిన్ లోపిస్తే నిద్ర పట్టదంట. ఎంత నిద్రపోవాలని చూసినా నిద్ర రాదు. నిజమే, ఈ రోజుల్లో చాలామందికి నిద్ర ఉంటుందా? ఎన్నింటికి నిద్రపోతున్నారు? ఒకప్పుడు అండి, నా చిన్నతనంలో, మీ చిన్నతనంలో ఎన్నింటికి నిద్రపోయేవాళ్ళని చెప్పండి? కరెక్ట్గా 9 అయిందంటే రోడ్ల మీద ఎవరు ఉండరు. వాస్తవమేనా కాదా? నా టైంలో అయితే 9. ఇంకా మీలో పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి మీ టైంలో 8, 7 కూడా ఉన్నారు. 9 మొత్తం లాక్డౌనేగా. అందరికి రోడ్ల మీద ఎవరు ఉండరు, అందరు మంచాల మీద గురక పెడుతుంటారు. ఈరోజు 12 అయినా ఇది రాత్రి, అర్ధరాత్రి, ఇది సాయంకాలం 6, 7 కూడా అర్థం కావట్లేదు. రోడ్ల మీదకి వెళ్తే జనం తిరుగుతున్నారు. ఎందుకు? నిద్ర పట్టక. ఇంట్లో ఉండి ఫోన్లు తీసుకొని నిద్ర పట్టక ఫోన్లు చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏమో నిద్ర పట్టదంట. కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, సుడిగాలుల్లో సైతం ప్రశాంతంగా నిద్రపోయినటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీతి సూర్యుని కాంతి కిరణాలకి దూరం అయిపోయి కంటి నిండా నిద్ర కూడా లేని బ్రతుకులు చాలామంది. వాళ్ళకి సుఖం లేదు, నిద్ర కూడా ఉండడంలా. కానీ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు తెల్లారితే తీసుకెళ్ళి పేతుర్ని చంపేస్తారండి. ఏం చేస్తారు? తెల్లారితే పేతుర్ని తీసుకెళ్ళి చంపేస్తారు. అప్పటికి యాకోబుని శిరశ్ఛేదనం చేశారు, తల నరికారు. తెల్లారితే ఇక పేతుర్ని కూడా జనాల ముందుకు తీసుకెళ్ళి తల నరికేసేవాళ్ళు. కానీ పేతురు బాధతో ఉన్నాడా? ఆ రోజు రాత్రి చింతపడతా ఉన్నాడా? అమ్మో రేపు పొద్దున్న నన్ను చంపేస్తారని ఏమన్నా బాధలో ఉన్నాడా? బాధపడ్డా? ఏం చేశాడో చూద్దాం. మనందరికీ తెలుసు కదా, అపోస్తలుల కార్యము. ఒకసారి ఆ వచనం చూడండి. రేపు అతన్ని తీసుకెళ్ళి చంపేస్తారు. ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తున్నాడంటే అండి, నిద్రలో ఉన్నాడా? కలవరపడతా ఉన్నాడా? రేపొద్దు నన్ను చంపేస్తారని ఏమన్నా బాధలో ఉన్నాడా? చావు రేపు, ఈరోజు హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకు? ఆయన ఎవరి కౌగిల్లో ఉన్నాడు? తల్లి ఒడిలో పవలించే బిడ్డలాగా హాయిగా నిద్రపోతున్నాడు. ఏదైనా ఉంటే నా దేవుడు చూసుకుంటాడులే, నాకేముంది, ఉంచితే స్తోత్రం, తీసుకుంటే స్తోత్రం, ఉంచితే పని చేస్తా, పిలిస్తే వెళ్ళిపోతాను, నాకెందుకు దిగులు? నన్ను కాపాడుకునే బాధ్యత ఆయనది. ఎవరిది? ఎక్కడున్నాడు? జైల్లో ఖైదీల మధ్యలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. పేతురు ఎలాంటాడో తెలుసా? మధ్యాహ్నం భోజనం సమయంలో కూడా ఏదైనా వండడం లేట్ అయిందనుకో, వాళ్ళు వంట చేయడం లేట్ అయిందనుకో, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా కూర్చునేవాడు కాదు. ఇంటికాడు ఏం చేస్తున్నారు, కనీసం టయానికి అన్నం కూడా వండరా అనుకునే మనిషి కాదు. లేట్ అయిందా, సరే ఈలోపు మీరు భోజనం రెడీ చేయండి, కాసేపు అలా నేను వెళ్ళి నా తండ్రితో గడిపొస్తానని ఆ టైంలో కూడా దేవునితో గడిపే ఆ అంతస్తులో ఉన్నాడు పేతురు. ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి రేపు చావే ఎదురైనా ఈరోజు హాయిగా పనుకున్నాడు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే నిద్ర పట్టట్లా. ఎందుకు? మీకు ఆ అనుభవాలు దూరం అయిపోయినాయి. దేవుని సన్నిధికి మీరు దూరం అయిపోయారు కనుకనే మీకు కంటి నిండా నిద్ర కూడా లేని పరిస్థితిలో. ఈ అనుభవాలు సాధన చేసి చూడండి. అసలు భూమి మీదనే మనందరం పరలోక ఆనందాన్ని అనుభవిస్తాము.
చివరిగా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ నీతి సూర్యుని కాంతి కిరణాలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, చివరి మాట, ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ నీతి సూర్యుని కాంతి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వాళ్ళ నీడ ఉంది చూడండి, వాళ్ళ నీడ. సూర్యుని కాంతి పడితే మన నీడ ఉంటుంది. నీతి సూర్యుని కాంతి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వాని నీడ కూడా శక్తివంతమైపోతుంది. వాని నీడ కూడా రోగుల్ని స్వస్థపరుస్తుంది. పేతురు అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోగుల్ని తెచ్చి రోడ్ల మీద వణుకోబెట్టారంట. అయ్యా, నువ్వేమి ఆగి తాకి ప్రార్థన చేయొద్దు, నువ్వేమి ఆగాల్సిన అవసరం లేదు, నీ దారిని నువ్వు పో. మేమేం చేస్తామంటే మంచాలేసి మా ఇంట్లో బాగలేని వాళ్ళని మంచాల మీద వణుకోబెడతాం. నీ నీడుంది చూడు, నీ నీడ వాళ్ళ మీద పడ్డా చాలు మంచంలో ఉన్నోడు లేచి కూర్చుంటాడు. హల్లెలూయా, మంచంలో ఉన్నోడు లేచి కూర్చుంటాడు అని. ఏమండి, పేతురు అలా నడుచుకుంటూ వెళ్తుంటే, పేతురు ఈ వైపు వరుసన మంచాలు ఉన్నాయి. ఆ నీడ ఎవరి మీదైతే పడుతుందో నీడ పడ్డట్టు లేచి కూర్చుంటున్నాడండి. రోగాలు మాయమైపోతున్నాయండి. ఏ నీడ పడింది? ఎవరి కిరణాలు పడుతున్నాయి అతని మీద? యేసుకు సమీపంలో ఉన్నాడు, యేసుకు దగ్గరగా యేసుతో గడుపుతున్నాడండి. యేసుతో గడుపుతున్నాడు కనుకనే ఆయన నీడ కూడా శక్తివంతమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒక శక్తివంతమైన పాత్రవు కావాలన్నా నా తండ్రి దగ్గర నువ్వు గడపాలి. నా తండ్రి వెలుగు నీ మీద ప్రకాశించాలి. నువ్వు తాకడం కాదు, నీ నీడే శక్తివంతమైపోయి ప్రజల్ని తాకుతుంది. అంతే, యేసు నామంలో. హల్లెలూయా. అన్న ఒకసారి చెప్పాడు, మంచినీళ్ళ చెరువుకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని, తృప్తిగా ప్రార్థన చేసుకొని తిరిగి సైకిల్ దొక్కుంటా ఇంటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక చిన్న షాప్ ఉండేదంట. ఆ షాపులో ఒక యవనస్తుడు కూర్చొని అమ్ముకుంటూ ఉండేవాడు. ఆ దారుగుండా వెళ్తా అలా చూసి నవ్వేవాడంట. శాలేమన్నా ప్రార్థన చేసుకొని వస్తే అలా చూసి నవ్వేవాడంట. అతను కూడా మరి నవ్వినప్పుడు నవ్వుతారుగా. ఆ దారి గుండా వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి నవ్వుతూ ఉండేవాడంట. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అన్న బాప్తిస్మాలు ఇయటానికి తొట్టులో దిగుతాడే, ప్రజలందరూ వస్తారు కదా. ఒకరోజు సడన్గా ఆ షాపులో ఉండాల్సినోడు బాప్తిస్మాల్ ట్యాంకులో నిలబడి ఉన్నాడు. ఒట్టు సువార్త ఏం చెప్పలా. అలా దారిలో పోతా ప్రార్థన చేసుకొని వస్తా చూసి చిరునవ్వు నవ్వు వెళ్ళాడు అంతే. సువార్త ఏం లేదు. ఎట్లా వచ్చాడో మొత్తానికి వచ్చి బాప్తిస్మాల తొట్టులో ఉన్నాడు. ఏందయ్యా, నీకెవరు సువార్త చెప్పారని అంటే, అన్న ఎవరు చెప్పడం కాదు, నువ్వు వచ్చిపోయేటప్పుడు నువ్వు నవ్వుతావు చూడు, ఆ చూపు ఏదో తెలియదన్న, కాసేపు నేను మనిషిని గాను ఆలోచనలో పడిపోతాను. అలా చిన్నగా మీరు నవ్వుతూ వస్తూ పోతుంటే ఎందుకో మీరు చెప్పే మాటలు వినాలని 4 వారాలు వచ్చి దేవుని మాటలు విన్నా. అర్థమైపోయింది జీవితం. యేసుకు నా జీవితాన్ని అప్పగించడానికి వచ్చాను ఈరోజు నేను. హల్లెలూయా. ఇలా అన్న జీవితంలో బోల్డ్ అని సాక్ష్యాలు ఎన్నో విన్నాం మనం. ఒకరోజు నేను ఒక కొండ గుహకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి గుహలో ప్రార్థన చేసుకొని, అనుభవం ప్రేరణ కోసం చెప్తున్నాను, అతిశయం కొరకు అర్థం. కొండ గుహలో ప్రార్థన చేసుకొని ఆ కొండ మీద నుంచి దిగి మందిరం దగ్గరికి వెళ్తున్నా. ఆ వెళ్ళే దారిలో ఆ రోడ్డు పక్కన డివైడర్ దగ్గర ఇద్దరు నిలబడి ఉన్నారు. ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను ప్రార్థన చేసుకుని వెళ్తా వాళ్ళ వైపు చూసి, వీళ్ళెవరో చర్చికి దగ్గరలో ఉన్నారు, వీళ్ళెవరో తేడా అయి ఉంటారు, ఇక్కడ మీటింగ్ పెట్టారు ఈ అరణ్యంలో అని వాళ్ళ వైపు అలా చూసి, ఆయన మనకెందుకులే అని అట్లా వెళ్తుంటే వాళ్ళ మీదగా వెళ్ళేటప్పుడు ఆ సోదరు ఆపింది నన్ను. అయ్యా, ఒక్క నిమిషం ఆగుతారా అంది. ఆగాను. మీరు సేవకులా అని అడిగింది. మీరు యేసు ప్రభు సేవకులా అని అడిగింది. అవునమ్మా అన్న. మీ నెంబర్ ఏమైనా ఇస్తారా, నేను ప్రార్థన చేయించుకుంటాను అనింది. సరే అని నా పక్కన ఉన్న వాళ్ళకి చేత నెంబర్ ఇప్పించాను. ఆమె దారిని ఆమె వెళ్ళింది, నా దారిని నేను వెళ్ళాను. సాయంత్రానికి ఇంటికి వచ్చాను. సాయంత్రానికి ఫోన్ చేసింది ఆమె నాకు. ఫోన్ చేసి ఏమంటుందంటే, అన్న మీరు మమ్మల్ని చూశారు కదా అక్కడ, ఆయన ఎవరో కాదు నా భర్తే, వేరే ఆమెతో కాంటాక్ట్ పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తున్నాడు,
మా దగ్గర ఉండట్లేదు, నాకు 2 పిల్లలు, వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు వెళ్తుంటాడు, వచ్చినప్పుడల్లా నేను వెంటబడుతుంటాను. అయ్యా వెళ్ళొద్దయ్యా, పిల్లలు చూడయ్యా, ఉండయ్యా అని వెంటబడుతుంటాను. ఆ క్రమంలోనే వెంటబడతా అక్కడ దాకా వచ్చానన్నా అంది. సరేనమ్మా ప్రార్థన చేస్తాలే అన్న. ఇంకా చెప్తుంది, మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కడుపులు నింపడం కొరకు నేను పాపం చేస్తున్నానన్నా, తప్పు చేస్తున్నాను, మరి ఏం చేద్దాం, పనులకి వెళ్తే నా సంగతి ఏంటని అడుగుతున్నారు. పనులకి వెళ్ళిన దగ్గర తప్పలేదు, బిడ్డల కడుపు నింపడం కొరకు నేను తలంచాల్సి వచ్చింది, కానీ మీరు అలా నడుచుకుంటా వెళ్తా నా వైపు చూశారు, ఏం జరిగిందో తెలియదు, నాకు చాలా ఏడుపు వచ్చింది, నేను తప్పు చేస్తున్నానని నాకు అర్థమైంది, ఈరోజు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అన్న, ఇక నేను ఎప్పుడు పొరపాటును కూడా వ్యభిచారం చేయను, కష్టమో నష్టమో దేవుడు పెడితే తింటాం, లేకపోతే పస్తులు ఉంటామన్నా అని ఏడుస్తుంది, గొక్కబెట్టి ఏడుస్తుంది. నాకేం అర్థం కాల. ఏంటి ప్రభు అంటే, నువ్వు ప్రార్థన చేసుకుని వస్తున్నావు కదా, నువ్వు ప్రేయర్ చేసుకుని వస్తున్నావు కాబట్టి నీతో నేను ఉన్నాను, ఆమె అక్రమంలో ఉంది, ఆమెను తాకాను, అంతే, ఏమి లేదు అన్నాడు. ప్రార్థన చేశాను, దేవుని కృపలో ఈరోజు ఆమె క్రమంగా దేవుని మార్గంలో దేవుణ్ణి వెంబడిస్తూ ఉంది. ప్రార్థన చేసుకొని వచ్చేటప్పుడు అలాంటి ప్రభావాలు కనబడతాయి, శక్తివంతమైన కార్యాలు మన కనులారా మనం చూస్తాం. రోగులకు స్వస్థత కలుగుతుంది, పాపులకు విడుదల కలుగుతుంది. ఆవేదనలో ఉన్న వాళ్ళను మనం తాకితే, మనం ఎదురుపడితే వాళ్ళ హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. అలా నువ్వు మారాలంటే, నలుగురిలో ఉన్న చీకటిని నువ్వు పారద్రోలాలంటే నువ్వు ఎక్కడుండాలి చెప్పు? ఎవరితో ఎక్కువ గడపాలి చెప్పు? నా దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. ఇక నుంచి ఈ మాటలు విన్న మనందరం దేవుని సన్నిధిలో దేవునితో గడపడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి గుర్తించారు కదా, గుర్తు చేశాను కదా నేను మీకు. మొదటిది, అనేకుల్లో నుండి మనం ప్రత్యేకించబడతాం. 2, రోగాల నుండి స్వస్థత కలుగుతుంది. 3, విశ్రాంతి పొందగలుగుతాం. 4, నిటారుగా దేవుని కొరకు నిలవగలుగుతాం. 5, స్థిరమైన మనసు కలిగి ఉంటాం. 6, ప్రశాంతంగా ఏ పరిస్థితుల్లోనైనా నిద్రించగలుగుతాం. 7, సంపూర్ణ సంఖ్య, శక్తివంతమైన పాత్రలుగా మార్చబడతాం. మన నీడ కూడా అనేకులను ప్రభావితం చేసేటట్టుగా మారిపోతాం. పాపులు నీ ముఖాన్ని నేరుగా చూడలేరు. అలా నువ్వు దేవుని సన్నిధిలో గడిపి వస్తుంటే మోషేతో అన్నారు, అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖంలో అదో రకమైన వెలుగు. అక్కడ రాసి ఉంటుంది, మోషే దేవుని సన్నిధిలో ఉండడం వల్ల తన ముఖం ప్రకాశించిన సంగతి తనకే తెలియలేదట. నీకు తెలుసా, నువ్వు దేవునితో ఎక్కువగా గడపడం వల్ల నీ ముఖం పాపులు చూస్తే భయపడిపోతారు, వణికిపోతారు, నేరుగా నిన్ను ఎదుర్కోలేరు వాళ్ళు. మోషే ముఖం ప్రకాశిస్తే, అయ్యా నిన్ను మేము చూడలేకపోతున్నావు, నీ ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకో అని అడిగారంట. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో, పట్టణాల్లో నా దేవుని కొరకు శక్తివంతమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. ఏ వెలుగుదో ఉండాలి మనం, ఏ వెలుగు మన మీద ప్రకాశించాలి. ఇక నుంచి రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాబోతున్నాడు. మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఎక్కడ కుదిరితే అక్కడ మోకాళ్ళు వేయడం, దేవుని కాంతి మన మీద ప్రకాశించేటట్టుగా ఆయనతో మనం గడపడం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న 4 రోజులు కోడికలు జరిగినాయి కదా, 4 రోజులు పెట్ట సర్దుకొని వచ్చారు. 4 రోజులు నా దేవుని కాంతి ప్రకాశమానంగా వాళ్ళ మీద వెలిగింది. 100,000 జీవితాలు మారిపోయినాయి. రోగులకు స్వస్థత కలిగింది, బలహీనులు బలపరచబడ్డారు, శక్తివంతమై వాళ్ళు తిరిగి వెళ్ళారు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావా, దేవుని సన్నిధికి వచ్చావా, తిరిగి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళవు. ప్రభావాన్ని పొందుకొని వెళ్ళబోతున్నావు, శక్తిని పొందుకొని వెళ్ళబోతున్నావు, రోగాల నుండి స్వస్థత పొందుకొని వెళ్ళబోతున్నావు. నీ అడుగులు ఇక తడబడవు, నిలబడతావు నా దేవుని కొరకు. నువ్వు సాతానుతో కలబడతావు, ఇక నుంచి నిలబెడతాడు నా తండ్రి నిన్ను. పాపులు నీ ముఖాన్ని చూడలేరు. నువ్వు అడుగు పెట్టి ఇంటిలో చీకటి శక్తులు పారిపోబోతున్నాయి. ఆమేన్ చెప్పరే. మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకొని మనం ఈ ఉదయకాల ప్రార్థన ముగించుకుందాం.
అలా రెండు చేతులు ప్రభు వైపు చూపుతారా? మోకాళ్ళ మీద ఉండగలిగే శక్తి ఉంటే మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ నొప్పులు కూడా పోవాలి ఇప్పుడు ఏస్తున్నామలో. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఓపికన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చి రెండు చేతులు చాపి, నీతి సూర్యుడు ఇక్కడ మన కొరకు దిగి వచ్చాడు. సర్వ జగత్తును నిర్మించిన నిర్మాణకుడు నీ కొరకు వేచి ఉన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, 100,000,000 సైన్యాలు నీతో సమం కావు, 1,000,000 సూర్యకాంతులు నీ వెలుగు ముందు వెలవెలబోతాయ్యా. దేవునికి నువ్వు దూరం అయ్యావు. దేవునితో గడపడం తగ్గిపోతుంది. సెల్ ఫోన్ ప్రభావం నీ మీద పడుతుంది. చీకటి శక్తుల ప్రభావం నీ మీద పడుతుంది. మాంత్రిక ప్రయోగాలు నీ మీద, నీ ఇంటి మీద పారుతున్నాయి. కారణం ఏంటి? ప్రభు సన్నిధికి నువ్వు దూరం అయ్యావు. నీతి సూర్యునికి నువ్వు దూరం అయ్యావు. ప్రార్థన తగ్గిపోతుంది, వాక్య ధ్యానం తగ్గిపోతుంది. దేవుని సన్నిధిలో గంటలు 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 గడిపిన అనుభవాలు కోల్పోతున్నావు. అయ్యా నన్ను క్షమించయ్యా. ఇక నుంచి ఇదిగో నీ రెక్కల నీడ క్రిందకి నేను రాబోతున్నానయ్యా. గంటలు గంటలు నా తండ్రి నేను నీతో గడుపుతాను ప్రభువా. నీ శక్తితో నన్ను నింపయ్యా, నీ ప్రభావంతో నన్ను నింపయ్యా. నిజమే, నిలకడగా నిలవలేకపోతున్నాను. ఎంత విశ్రాంతి పొందుదామనుకున్న నా ఆత్మకు నెమ్మది లేదయ్యా. నా మనసును నేను అదుపు చేయలేకపోతున్నానయ్యా. నిలకడగా నీ కొరకు నిలవలేకపోతున్నానయ్యా. నిద్రలేదయ్యా నా జీవితానికి. రాత్రులు కన్నీళ్లతో నీ వైపు చూస్తున్నానయ్యా. ప్రభావం కోల్పోయిన స్థితిలో నేనున్నాను. నన్ను నీ శక్తితో నింపయ్యా, నీ అభిషేకంతో నన్ను నింపయ్యా. నోరు తెరిచి ఒక్క మాట అడుగుతారా? నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. అడుగుదామా? సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. యేసయ్య రావా కొనిపోవనన్ను, యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇలలో నీవే నాకు. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము నీతి సూర్యుని కాంతి తండ్రి సన్నిధిలో ప్రకాశమానమైన వెలుగు, చీకటిని వెలుగుగా మార్చే ఆ వెలుగు. నే వేచియున్నాను సూర్యోదయము కోసమే, వెలుగు ప్రకాశించుగాక. నే వేచియున్నాను చీకటిలో పారిపోతున్న సమయం, సూర్యోదయము కోసమే నే వేచి నిన్ను కట్టిన సాతాను కట్లు తెగిపోతున్న సమయం. ఆరాధన స్తుతిస్తుండగా విడుదల. ఆరాధన నీ ముఖం వెలుగుతో నింపబడుతుంది. నా దేవుని శక్తితో నువ్వు నింపబడుతున్నావు. వెలుతుండగా, నువ్వు వెలుతుండగా ఒక ప్రభావం నీ నుండి వెలువడబోతుంది. శక్తి, చీకటి శక్తులు కాలిపోతాయి నువ్వు చెయ్యిలు పెడితే. నీ మాట అగ్నిగా మారబోతుంది. నీ చూపు శక్తితో నింపబడబోతుంది. నిన్ను ఆవరించిన చీకటి తొలగిపోతుంది.
నా సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి, నా సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేసి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను మిమ్మల్ని బలపరుస్తా, నేను మిమ్మల్ని నిలవబెడతా. స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా స్తుతి. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. యెహోవా కాంతి నీ మీద ఉదయిస్తా ఉన్నది. ఇక మీదట బలహీనతలు ఉండవు, ఇక మీదట చంచల బుద్ధి ఉండదు. స్థిరముగా నిలబడబోతున్నావు దేవుని కొరకు, గొప్ప కార్యాలు చేయబోతున్నావు దేవుని కొరకు. నా దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబోతా ఉన్నది, నా దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతా ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసముతో స్తుతి చెప్పు. ఇది మొదలుకొని నా దేవుని శక్తి నీ మీద పని చేయబోతా ఉన్నది. నీతి సూర్యుని ప్రకాశము నీ మీద ప్రకాశించబోతా ఉన్నది. ఇక మీదట చీకటి ఉండదు, ఇక మీదట చంచలత్వం ఉండదు, బలహీనతలు ఉండవు, నిద్రలేమి ఉండదు, ఆందోళన ఉండదు. నా దేవుడు నీ మీద ప్రకాశించబోతా ఉన్నాడు. స్తుతి 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 స్తుతి. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలపు వేళ నీ సన్నిధి కోసం, నీ సన్నిధి కాంతి కోసం, నీ సన్నిధిలో అడుగుపెట్టిన నీ బిడ్డలందరి మీదకి నీ వెలుగు ప్రకాశింపజేసినందుకు స్తోత్రాలు ప్రభు. దేవా నీ బిడ్డలందరూ కూడా నీ నీడలోనికి వచ్చి ఉండగా నీ బిడ్డల జీవితాలు ప్రభావితము చేయండి తండ్రి. ఇక నుంచి బలహీనతలు తొలగిపోవాలయ్యా, ఇక నుంచి చంచలత్వం తొలగిపోవాలయ్యా. ఎహెజ్కేలు నిలబెట్టినట్లుగా 18 సంవత్సరాల నుంచి బలహీనతతో ఉన్న స్త్రీని నిలవబెట్టినట్టుగా నీ బిడ్డలను మీరు నిలవబెట్టబోతున్నందుకు స్తోత్రాలయ్యా. వారి సమాజాలు నీ కొరకు సాక్షులుగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు. నీ నీడలోనికి బిడ్డలు రావడానికి ఇష్టపడుతూ ఉండగా, తీర్మానాలు చేస్తూ ఉండగా, ఇక నుంచి శక్తివంతమైన పాత్రలగుదురుగాక ప్రభువా. నీ కొరకు దేదీప్యమానముగా వెలుగుదురుగాక ప్రభువా, ప్రకాశించుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకున్నాయి. నీ సన్నిధి క్రాంతిలో ప్రభువా ఉన్న ఆ 7 ఉపయోగాలు మేమందరము పొందుకున్నట్లు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రభువా వంకర బుద్ధి అయా, చంచలత్వము, నెమ్మది లేని పరిస్థితి అయ్యా, సమస్తాన్ని తొలగించి నీ కొరకు ప్రత్యేకించబడిన సంఘముగా, నీ కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులముగా నీవు దిగి వచ్చిన నాడు దేవా, నీవు కోరుకునే పాత్రలుగా మేము ముందుముగాక ప్రభు. ఈ శ్రేష్టమైన సందేశం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇక నుంచి నీతో గడుపుతూ, నీతో సహవాసం చేస్తూ నీ శక్తిని పొందుకున్నట్లు, ప్రభావం చేత నింపబడినట్లు సహాయం దయచే. నీ బిడ్డలు అడుగు పెడుతున్న ప్రాంతాలు దీవించబడాలి తండ్రి. నీ బిడ్డలు ఎక్కడెక్కడ అడుగు పెడుతూ ఉన్నారు అక్కడ ఉన్న చీకటి తొలగిపోవును గాక, దురాత్మలు తొలగిపోవును గాక. నీ బిడ్డలు అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతములో యేసు నామములో వెలుగు ఉదయించును గాక. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగు చూచిరని వ్రాయబడినట్లుగా అడుగు పెడుతున్న ప్రతి ప్రాంతము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మేలు చూడాలి ప్రభువా. అలాంటి కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. కుటుంబాల్లో ఉన్న చీకటి తొలగిపోవాలి, మనుషుల్లో ఉన్న చీకటి తొలగిపోవాలి. నీ వెలుగు ఉదయించాలి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు భారభరితమైన హృదయముతో నీ మాటలు అందించి నీ దాసుని కూడా దీవించు, మంచి ఆరోగ్యాన్ని దయచేయి, ఇంకా బహుబలముగా వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. తర్వాత జరగబోతున్న ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో. నీ సన్నిధికి సమకూడొచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరచండి. యేసు నామమును అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. ఈ ఉదయకాలపు వేళ వేకువనే దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీ అందరి మీద నా దేవుడు తన కాంతిని ఉదయింపజేసి ఉన్నాడు. విశ్వాసం ఉంచండి, నమ్మండి. ఇక నుంచి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? ఎంతమందితో?
దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. అనేక మందిని ప్రభు బలపరుచున్నాడు. ఇక నుంచి దేవుని పాద సన్నిధిలో గడుపుదాం. ఆయన సన్నిధిలో ఉన్న ఆ కిరణాలను మనం పొందుకుందాం. ఆ 7 ఉపయోగాలు మన జీవితంలో మనం అనుభవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మరి కాసేపట్లో 2వ ఆరాధన ప్రారంభించబడతా ఉంది. చివరి ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. ప్రభువా, నీ కొందనాలయ్యా, ఉదయమే నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విని తిరిగి తమ గృహాలకు వెళ్ళబోతున్న బిడ్డలున్నారు, పరిచర్లోనికి వెళ్ళబోతున్న బిడ్డలున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. పరిచర్కి వెళుతున్న బిడ్డలకు వారి పరిచర్లో తోడుగా ఉండండి. గృహాలకు వెళుతున్న బిడ్డలకు నీ కాపుదలను దయచేయండి. వారి శరీరాల్లో ఉన్న బలహీనతలు తొలగించండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి అయ్యా. వారి చేతనున్న నూనెను కూడా నీ రక్తముగా మార్చండి తండ్రి. వాడుతుండగా స్వస్థత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. పొలం పంట విషయాల్లో కార్యాలు జరిగించండి అయ్యా. ఇదిగో పిల్లల ఎగ్జామ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. వారిలో ఉన్న భయాన్ని, కలవరాన్ని, ఆందోళన మీరు తొలగించండి అయ్యా. నిన్ను నమ్ముకున్న బిడ్డలను తలగా నియమించే దేవుడివే కానీ తోకగా ఉంచే దేవుడవు కాదయ్యా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానం యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో నెరవేరునుగాక ప్రభు. దేశం యొక్క ఉన్నతమైన స్థలములోకి నిన్ను ఎక్కిస్తానన్న వాగ్దానం యేసు నామములో బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మంచి జ్ఞాపక శక్తిని, తెలివిని వారికి అనుగ్రహించి అయా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు ఉన్నట్లుగా మీరు కృపద ఇచ్చేయమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాల చుట్టూ నీ కాపుదలను దయచే. తర్వాత జరగబోతున్న ఆరాధన కూడా చేయకరముగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చేయం, ప్రవేశ రక్తమునకే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మొదటి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. శ్రేష్టమైన సందేశాన్ని దైవజనులను వాడుకొని దేవుడు మనకు అందించి ఉన్నాడు. 2వ ఆరాధన కోసం మనం సిద్ధపడదాం. మరి కాసేపట్లోనే 2వ ఆరాధన ప్రారంభించబడుతుంది. పరిచర్లోనికి వెళ్ళేవాళ్ళు పరిచర్లోనికి వెళదాం, గృహాలకు వెళ్ళేవాళ్ళు క్షేమంగా వెళదాం. కాసేపట్లోనే 2వ ఆరాధన ప్రారంభించబడుతుంది కాబట్టి 2వ ఆరాధన కొరకు సిద్ధపడదాం. మరి తండ్రి సన్నిధి పరిచర్ను దేవుడు దీవించి నూతన పాటలు మనకి ప్రభు అనుగ్రహించున్నాడు. మరి మీరు ఇంకా వినకపోతే పాటలు వినండి, అనేకులకు షేర్ చేయండి. మరి ఆదరణ గీతాల్లోనే అనేక మంది ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. కాబట్టి ఆ పాటల ద్వారా ప్రభు నామం మహిమపరచబడినట్టుగా అనేకులకు ఆ పాటలను మీరు పంపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన అవసరత కోరిన వారు సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకోండి. 2వ కూటం కోసం మనం సిద్ధం.